శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాశుల వారికి ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. రవి బుధులు కలిసి వృశ్చికంలో కొనసాగుతున్నారు. శుక్రుడు యొక్క మార్పు ధనస్సు నుంచి మకరంలోకి 3వ తారీఖున మారబోతుంది. శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారం ప్రథమంలో మిశ్రమంగా ఉంటుంది. రాశి వారికి 3వ తారీఖు వరకు కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో మీరు చెప్పేటువంటి విషయాలకి, వారి యొక్క వాదనలకి, మీ యొక్క వాదనలకి భేదాభిప్రాయాలు జరుగుతాయి. ముఖ్యంగా స్త్రీలతో అనేక అనవసరమైనటువంటి విషయాల్లో చర్చించి వారితో డిబేట్కి దిగి వారితో గొడవ పడటం అనేది మీ యొక్క మూర్ఖత్వానికే చాటిగా ఉంటుంది. మీరు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. నేను అనవసరమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్తున్నాను, ఈ యొక్క వాదనే నాకు అనవసరం అని చెప్పి మీరు అనుకుంటారు. పెట్టాలనుకున్నటువంటి డబ్బును ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి గొడవలు మీకు మానసికంగా కూడా మీకు తలకాయ నొప్పులు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. మీ నోరు బయటికి రావడం తప్ప జనాలు మారరు అని చెప్పి మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 3వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఈ వారం ఉంటుంది. 3వ తారీఖు వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. కుజుడు పంచమంలో నీచత్వం పొంది ఉన్నాడు. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయింది, మొదటి ఫేజ్లోకి ఉంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కుజుడు పంచమంలో నీచత్వం పొంది ఉన్నాడు. గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు, గురువు కూడా బాలేడు. కాబట్టి రాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మీ యొక్క స్వజాతకాన్ని కూడా పరిగణలోకి తీసుకొని, గోచార రీత్యా కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ముందుకు వెళ్ళాలి. పిల్లల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. ఇక్కడ పంచమంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు. గురువు యొక్క స్థితి కూడా అంత అనుకూలంగా లేదు. విద్యా ప్రయత్న సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి. ఈ రాశివారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని సమయానికి తీసుకునేటట్టుగా ఉండాలి. ముందుగా ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దుర్గానుష్ఠానం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా కేతుగ్రహ ఆరాధన, వినాయకుడిని పూజించటం, మరియు అదేవిధంగా ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫైనాన్షియల్గా మొబిలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే శని ఇలా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు దృష్టి ధనస్థానం మీద ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ పరంగాను మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అనేది ఈ రాశి వారికి ముఖ్యం. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది రాశి వారికి. మరియు అదేవిధంగా ఈ రాశి వారిని మనం చూసినట్లయితే లక్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దగ్గరగా వచ్చినటువంటి అవకాశాలు దూరంగా జరగటం అనేది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.